ప్రభుత్వం వారిని కొంచెం ఫైలు బయట పెట్టమనండి, నోట్ ఫైల్ బయట పెట్టమనండి, మీకే తెలుసు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన ప్రాజెక్టు గురించి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదా? ఈ భారం ఎవరు మోయాలి అని చెప్పి మళ్ళా ఇంకొకసారి ప్రశ్నిస్తున్నాం. ఏబీ గారు, మీకు అసలు టీడీపీ పెద్దలకు ఎక్కడ చేడింది సార్? దూషణలో లేకపోతే అన్యాపదేశమైనటువంటి నిగూఢార్థమైనటువంటి మాటలో క్లియర్గా చెప్పాం. ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచించండి. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవటం అంటే అడ్డుకోవటమే అనే ఇలాంటి కొత్త చర్చ కూడా మొదలైంది. ఈ వాట్సాప్ రోజుల్లో మేము ఇచ్చినటువంటి 3 పేజీల ప్రెస్ రిలీజు ఎవరో చదవరు. మేము మాట్లాడిన 15-20 నిమిషాల వీడియో ఎవరో చూడరు. చూడకుండా వాళ్ళే ఏదో ఊహించేసుకుని చిలవల పలవలుగా దాన్ని అన్వయించేసుకుని మాట్లాడుతుంటారు. కాబట్టి నాటి ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు శ్రీ కేసీఆర్ మినిట్స్పై సంతకాలు చేశారు. కానీ తర్వాత కాలంలో దాన్ని తాత్కాలిక ఒప్పందం అని కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ పోలవరం బనకచెర్ల అనే ప్రతిపాదన ఏదైతే ఉందో, మెగా కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతిపాదన, రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము అనుకునే వాళ్ళకి మా సమాధానం ఇది అని చెప్పి ఆ రోజునే చెప్పా. నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనని మెగా కృష్ణారెడ్డి ద్వారా జగన్ ఎగ్జిక్యూట్ చేయటం, ఈయన కాబట్టి ఇంకొకటి కడతాడు. అది కాదు, మా ముఖ్యమైనటువంటి అభ్యంతరం ఏంటంటే అనేది మీ ప్రధాన అభ్యంతరం, ఆరోపణ, అంతేనా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరివార బృందం మాత్రమే. బనకచెర్ల వ్యతిరేకించే ఏబీ వెంకటేశ్వరరావు అమరావతి ప్రాజెక్ట్ని మీ మీద సంధిస్తున్నారు. దానికి మీ సమాధానం సార్? కొత్త ఆయకట్టు ఏమి రాదు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల అని చెప్పి నొక్కి మరీ చెప్పాం. ఇందులో మేము చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సత్యమూర్తి ఆ వీడియోలో మీ మీద చేసిన కామెంట్స్కి మీరు సోషల్ మీడియాలో చాలా ఘాటుగానే బదులిచ్చారు. దాని మీద చర్చించాల్సింది చాలా ఉంది. అదొక వాస్ట్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. కాబట్టి దాని గురించి దీన్ని ఇప్పుడు ముడిపెట్టడం మన ఫోకస్ దెబ్బతింటుంది. కాబట్టి లెట్ us నాట్ మిక్స్ దీస్ 2 things. అంటే దీని వెనకమాల నా జీవితం, నా ఇష్టం, నా దారి నాది. ఏం జరగొండొచ్చు అసలు? వాస్తవానికి ముఖ్యమంత్రి గారు అలా అంటానికి కారణం ఏమని అనుకుంటున్నారు సార్ మీరు? ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం అభ్యర్థన కూడా చూసాం. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వైఎస్ వివేక దారుణ హత్యకు సంబంధించి అసలైన దోషుల్ని శిక్షించే క్రమంలో రాజకీయం ఇంకా ఆ నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయని మీ అభిప్రాయమా? కరెక్ట్గా, తప్పకుండా. లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకెళ్ళదు, ఎందుకు కంక్లూడ్ కాదు? ఎన్ని సంవత్సరాలు అట్టి పెడతారు ఇంకా ఒక మర్డర్ కేసుని?